హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యతో ముచ్చట్లు. చాలామంది నుంచి అయితే చాలా మంచిగా సపోర్ట్ అయితే వస్తుంది. మీ నుంచి అయితే ఇంకా మంచి సపోర్ట్ అయితే కోరుకుంటున్నాను నేను. సో మంచి మంచి వీడియోస్తో ఇంకా చాలా బాగా చేస్తాను. కొంచెం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా, న్యూట్రిషన్స్ ఫర్ హెల్తీ ప్రెగ్నెన్సీ. చాలామంది కూడా అడుగుతున్నారు, అక్క డైట్ చెప్పవా ప్రెగ్నెన్సీలో, సో ఫుడ్ ఎలా తీసుకోవాలి అని నాకు యూట్యూబ్లో కామెంట్స్ కూడా వచ్చాయి. అందుకే నేనైతే ఈ వీడియో పెట్టడానికి రీజన్, లేకపోతే అసలు పెట్టేదాన్ని అయితే కాదు ఈ వీడియో. సో చాలామంది అయితే అడుగుతున్నారు, అక్క నాకు ఎలా తీసుకుంటే బాగుంటుంది ఫుడ్, ఏమేమి తీసుకోవాలి, సో ప్రెగ్నెన్సీలో డైట్ ఏంటి చెప్పండి అని చాలామంది మెసేజ్ చేశారు. అందుకే నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నా. మెయిన్గా హెల్తీ డైట్ అంటే ప్రెగ్నెన్సీలో ఓన్లీ 6 ఉన్నాయి. ఆ 6 మంచిగా పాటిస్తే మన ఏంటి బెల్లీలో ఉన్న బేబీ కూడా మంచి గ్రోత్ ఉంటుంది, ఇంకా మంచి డెవలప్మెంట్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి అంటే ప్రోటీన్ ఎందుకు వాడాలి అంటే మన ఆర్గాన్స్ కానీ టిష్యూ గ్రోత్ కోసం అని ప్రోటీన్ చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది, బ్లడ్ సప్లై కూడా చాలా బాగుంటుంది. పర్ డే 70 to 80 grams ప్రోటీన్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో. ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్లో ఏమేంటి అంటే ఎగ్స్, లీన్ మీట్. ఏమేమి వాడాలి అంటే లీన్ మీట్ అంటే తెలుసు కదా, ఇంకా నాన్ వెజ్, ఎగ్స్, ఇంకా డైరీ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ సంబంధించినవన్నీ, ఇంకా నట్స్ తెలుసు కదా మీకు. సో నట్స్, బీన్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. నట్స్ కూడా చాలా బాగుంటుంది. బ్రెయిన్ గ్రోత్, బేబీలో బ్రెయిన్ గ్రోత్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రోటీన్ మాత్రం బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రోటీన్ అయితే పక్కా తీసుకోవాలి. లేకపోతే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 3rd month, ఎందుకంటే 2nd monthలో మనకు తెలిసిపోతుంది ప్రెగ్నెన్సీ కాబట్టి 3rd month నుంచి కొంచెం మనం అలవాటు చేసుకుంటే ప్రోటీన్ బేబీకి కూడా చాలా బాగా గ్రోత్ ఉంటుంది. ప్లస్ మనకు కూడా లోపల ఇబ్బందులు కలగకుంటుంటాయి. సో మీరు కొంచెం లేట్గా అలవాటు చేసుకుంటే అప్పటికి డాక్టర్ చెప్పేస్తుంది కూడా మీరు మంచి ఫుడ్ తీసుకోవాలని. సో మనం 3rd month నుంచే కొన్ని అయితే అలవాటు చేసుకోవాలి ప్రోటీన్ అయితే సెకండ్ అయితే వచ్చేసి ఐరన్. సో ఐరన్ మన బాడీకి ఎలా యూజ్ అవుతుంది అంటే మన బాడీలో ఉన్న స్ట్రెస్ని రిలీఫ్ చేస్తుంది, చాలా రెడ్యూస్ చేస్తుంది. మెయిన్గా సీ ఫుడ్, ఇంకా స్పానిష్ అంటే పాలకూర, ఆకుకూర, ఇంకా లీన్ రెడ్ మీట్ అంటే మటన్ అలా. ఇంకా బీన్స్, నట్స్, ఇంకా లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలో మాత్రం చాలా ఐరన్ ఉంటుంది. ఆకుకూరలు అయితే పక్కా తీసుకోవాలి. ఇంకా డ్రైడ్ ఫ్రూట్స్ కూడా చాలా. ఇంకా పంప్కిన్ సీడ్స్లో కూడా చాలా ఐరన్ ఉంటుంది. మనం పంప్కిన్ సీడ్స్ నార్మల్గా నైట్ సోక్ చేసి వాటర్, సో మార్నింగ్ అలా జ్యూస్ పట్టేసి తాగుతాం కదా, ఎలా అలా డైరెక్ట్ తినేయచ్చు, లేదా వాటర్లో కూడా తీసుకోవచ్చు జ్యూస్ ప్రకారంగా. సో పక్క పంప్కిన్ సీడ్స్లో మాత్రం చాలా ఐరన్ ఉంటుంది, వాడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేది కాల్షియం. మన బోన్స్కి అయితే పక్కా యూజ్ అవుతుంది కాల్షియం అనేది. మన బేబీకి కూడా బోన్స్లో మంచి కాల్షియం మంచిగా డెవలప్ అయింది అంటే కాల్షియం అనేది బోన్ గ్రోత్కి డెవలప్మెంట్ ఉంటుంది చాలా బాగా బోన్స్కి. సో ఏంటి అంటే పాలు, పెరుగు, ఫిష్, ఇంకా వాల్నట్స్, ఆల్మండ్స్, పన్నీరు, కోకోనట్ వాటర్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. సో అలా కోకోనట్ వాటర్ అయితే పక్కా. అంటే నార్మల్గా కొంతమంది పడని వాళ్ళైతే అవాయిడ్ చేయండి. కోకోనట్ వాటర్ అయితే 1 day, ట్వైస్ ఏ డేస్ కాకపోయినా డైలీ 1 లేకపోతే 2 daysకి ఒకసారి అయితే కోకోనట్ వాటర్ తాగండి, చాలా మంచిది. ఇంకా మిల్క్ అయితే పక్కా తాగండి, కర్డ్,
పన్నీర్ ఆల్మండ్స్ మాత్రం డైలీ తినాలి. డైలీ నైట్ సోక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తినాలి, చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి. విటమిన్ డి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే మన బాడీకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది కదా, అప్పుడప్పుడు మనకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కాకుండా మంచిగా ఉండేటట్టు చూసుకుంటుంది. ప్లస్ బోన్స్ కూడా మనకు వీక్ అవుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు విటమిన్ డి చాలా యూజ్ అవుతుంది మనకి. మెయిన్గా సన్లైట్, ఆయిలీ ఫిష్, ఇంకా ఎగ్ యాక్. సో ఇవైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ అయితే లేవగానే ఒక 1 అవర్ అన్నా, హాఫ్ అన్ అవర్ అన్నా 7కి అలా ఎండ్ వస్తుంది కదా, సో సన్లైట్కి అయితే స్టే చేయండి, వాక్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్ తీసుకోవడం వల్ల విటమిన్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎగ్ అయితే మన బాడీకి. ఇంకా ఫిష్ ఆల్రెడీ నేను చెప్పా కదా, ఫిష్లో మెర్క్యూరీ లెవెల్స్ ఏదైతే తక్కువ ఉందో అదే వాడండి ఫిష్ అయితే. లాస్ట్ ఒమేగా 3 మనకు దేనికి యూజ్ అవుతుందో తెలుసు. మెయిన్గా ఫ్యాటీ యాసిడ్స్, ఎన్రిచ్డ్ ఎగ్స్, ఫిష్, ఫ్యాటీ ఫిష్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ చియా సీడ్స్, ఇంకా పంప్కిన్ సీడ్స్లో కూడా, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా. సో మెయిన్గా కొంతమందికి డౌట్ ఏముంటుందంటే అక్క, అంటే నాకు కూడా డౌట్ వచ్చింది, నేను కూడా డాక్టర్ని అడిగా. సో ఏంటి అంటే చియా సీడ్స్, ఇంకా సబ్జా సీడ్స్, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఇవి వాడొచ్చా అంటే, నార్మల్గా నాకు కూడా అలవాటు ఉండేది ముందు, ప్రెగ్నెన్సీ ముందు నైట్ సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ తాగేదాన్ని చియా సీడ్స్, సబ్జా సీడ్స్. సో అలా డాక్టర్కి అడిగితే, అంటే కొంతమందికి హీట్ అవుతుంది కదా, సో అలా వాడకుండా డైలీ కంటిన్యూ చేయకుండా వీక్లీ ట్వైస్ తీసుకుంటే చాలు సబ్జా సీడ్స్ అండ్ చియా సీడ్స్. సో ఇవైతే ఒమేగా 3 ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఫిష్ కూడా బాగా తినండి. ఫిష్ ఇంకా మీట్ అంటే మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ అవి ఎక్కువ కాకుండా ఫిష్ అయితే చాలా బాగా తీసుకుంటే చాలా బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా చియా సీడ్స్లో కూడా ఒమేగా 3 చాలా బాగుంటుంది. ఫ్లాక్స్ సీడ్స్ కూడా ట్రై చేయలేదు, ఇంత ట్రై చేయలేదు, బట్ ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది అంటే నాకు కూడా చాలా డాక్టర్ చెప్పింది. ఇంకా పంప్కిన్ సీడ్స్, మెయిన్గా వాల్నట్స్ మాత్రం బాగా తీసుకోండి. స్పోర్ట్స్ నైట్ సోక్ చేసా లేకపోతే డైరెక్ట్ అన్నా ఎలాగలా తీసుకోవద్దని మాత్రం అనొద్దు, ఎందుకంటే ఈ టైంలో పక్కా తీసుకోవాలి ఎలా ఉన్నా. నేను ఎలా చేశాను నా ఫుడ్ అయితే ఏంటి అంటే, మార్నింగ్ మాత్రం నేను నైట్ సోక్ చేస్తాను ఆల్మండ్స్ అలా. సో అవి నేను మార్నింగ్ తినేస్తా, తర్వాత రాగి జావా అలా తీసుకుంటా. మళ్ళా మధ్యాహ్నం ఫుడ్లోకి ఎగ్స్ ఇంకా ఆకుకూర లేని మాత్రం నేను తినను, ఆకుకూరలు ఇంకా ఎగ్స్. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఫ్రూట్స్, జ్యూస్ అలా తీసుకుంటా. నైట్ మాత్రం చపాతీ ఆర్ రైస్, ఎగ్ మాత్రం పక్కా, బాయిల్డ్ ఎగ్ మాత్రం పక్కా తీసుకోండి. హాఫ్ బాయిల్డ్ ఎగ్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి, అలా తినొచ్చా అంటే అస్సలు యూజ్ చేయొద్దు. ఫుడ్ డైట్ గురించి అయితే చెప్పేశాను. సో నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్, భవ్యతో ముచ్చట్లు.